హలో ట్రైనీలు ఈరోజు మనం పోర్టబుల్ మరియు హ్యాండ్ ఆపరేటెడ్ మెషిన్ టూల్స్ గుర్తించడం నేర్చుకోబోతున్నాం. వాటి ఉపయోగాలను కూడా గుర్తిస్తాం. ఈ వీడియో యొక్క లక్ష్యాలు ఈ సెషన్ తర్వాత మీరు వీటిని చేయగలరు. 1. పోర్టబుల్ హ్యాండ్ ఆపరేటెడ్ మెషినరీని గుర్తించడం. 2. హ్యాండ్ ఆపరేటెడ్ పోర్టబుల్ టూల్స్ని గుర్తించడం. 3. వాటి ఉపయోగాలు మరియు వాటి భద్రతను గుర్తించడం. ప్రారంభిద్దాం. దీనిని పోర్టబుల్ ఎలక్ట్రిక్ సర్క్యులర్ హ్యాండ్ సా అని పిలుస్తారు. ఇది సైట్లో, చెక్క పని వర్క్షాప్స్లో, భవన నిర్మాణ పనులలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఇది కట్టింగ్, గీతలు మరియు రాయితీలకు కూడా ఉపయోగించబడుతుంది. బిల్ట్ ఇన్ బ్లేడ్ బ్రేక్ అభివృద్ధితో ఈ పవర్ టూల్ మెరుగుపరచబడుతుంది. పోర్టబుల్ ఎలక్ట్రిక్ వృత్తాకార రంపంపై వివిధ సర్దుబాట్లు వివిధ బ్లేడు స్థానాలను సాధ్యం చేస్తాయి. ఉదాహరణకు, కటిల్ లోతును మార్చడంతో పాటు వివిధ బబుల్ కట్లు, క్రాస్ కటింగ్ మరియు రిప్పింగ్ చేయడం కూడా సాధ్యమే. క్రాస్ కటింగ్ మరియు రిప్పింగ్ అదే విధంగా జరుగుతుంది, అయితే రిప్పింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది, ముఖ్యంగా రంపాన్ని ఫ్రీ హ్యాండెడ్గా ఆపరేట్ చేసినప్పుడు. రంపాన్ని ఉపయోగించినప్పుడు కటింగ్ చర్య గణనీయమైన కంపాన్ని కలిగిస్తుంది, కాబట్టి జాబ్ని బిగించాలి. మెషిన్ను చెక్కలోకి లాగడానికి దాని పైకి స్ట్రోక్పై అదే కోత కారణంగా ఇది జరుగుతుంది. 50 మిల్లీమీటర్ల మందం వరకు గట్టి చెక్కను కత్తిరించవచ్చు. బ్లాక్ బోర్డులు, ఫ్లైవుడ్ షీట్లు లేదా గోడ బోర్డులు అన్నిటినీ ప్రత్యేక బ్లేడ్లతో అధిక వేగంతో కత్తిరించవచ్చు. దీనిని పోర్టబుల్ పవర్ ప్లానర్ అని పిలుస్తారు. ఇది చెక్క ఉపరితలాలను షేవ్ చేయడానికి మరియు ఆకృతి చేయడానికి ఉపయోగించబడుతుంది. పోర్టబుల్ పవర్ ప్లానర్లు ఫేస్ వైపు, ఫేస్ అంచు మరియు ఫేస్ చివరలో ఉపరితలం నునుపుగా ఉండేలా ప్లాన్ చేస్తాయి. ప్లానర్ ఎల్లప్పుడూ కలప ధాన్యం యొక్క అదే దిశలో ప్లాన్ చేయడం చాలా ముఖ్యం. సరైన ఫీడ్ రేటు కట్ చేయబడిన పదార్థం కట్ యొక్క లోతుపై ఆధారపడి ఉంటుంది. పవర్ ప్లాన్స్ 50 నుండి 125 మిల్లీమీటర్ పరిమాణాలలో అందుబాటులో ఉంటుంది. ప్లాన్ కత్తిరించిన గరిష్ట వెడల్పు కలపపై ఒక పాస్ వద్ద చేస్తుంది, అంటే కట్టింగ్ బ్లేడ్ల పొడవుకు సమానమైన ఏకైక వెడల్పు. సాధారణంగా 2 కటింగ్ బ్లేడ్లు కటర్ బ్లాకుకు బోల్ట్ చేయబడతాయి. ఇది అధిక వేగం 12,000 నుండి 15,000 రివల్యూషన్స్ పర్ మినిట్ వరకు తిరుగుతుంది. గేర్లు లేదా బోల్ట్ ద్వారా శరీరం లేదా ప్లేన్ పై అమర్చిన ఎలక్ట్రిక్ మీటర్కు కనెక్ట్ చేయబడుతుంది. కట్ యొక్క లోతు 6 మిల్లీమీటర్ల వరకు ఒక స్టార్ వీల్ లేదా నాబ్ ద్వారా నియంత్రించబడుతుంది. ఇది వంపు తిరిగిన ప్లేన్లో సోల్ ముందు ఫ్రంట్ షూ వైపు ఉంటుంది. అంచులు మరియు చివర్లను స్క్వేర్ చేయడం. బెవెలింగ్ లేదా మీటరింగ్ చేస్తున్నప్పుడు ప్లేన్స్ కి మార్గనిర్దేశం చేయడానికి చాలా ప్లేన్స్ కంచెతో అమర్చబడి ఉంటాయి. బవెల్ గేజ్ను సోల్ కి 135 డిగ్రీలు ఇరువైపులు అమర్చవచ్చు. ఫ్రంట్ షూ అంచున 9 మిల్లీమీటర్లు వెడల్పు మరియు 9 మిల్లీమీటర్లు లోతు వరకు మెషిన్ చేయబడిన రెబెటింగ్ గాడిని కలిగి ఉంటుంది. ప్లేన్ యొక్క 2 లేదా అంతకంటే ఎక్కువ పాసులు చేయడం ద్వారా విస్తృత రాయితీలను ఉత్పత్తి చేయవచ్చు. దీనిని పోర్టబుల్ జిగ్సా అంటారు. పోర్టబుల్ జిగ్సా అనేది కలప, కాంపోజిషన్ బోర్డ్, వినీర్, ప్లాస్టిక్, కార్డ్బోర్డ్ మరియు లెదర్ను కత్తిరించడానికి ఉపయోగించే యంత్ర సాధన. ఇది క్యాబినెట్ తయారీ, దుకాణాలు, ఫర్నిచర్ ఫ్యాక్టరీలలో ఉపయోగించబడుతుంది. అనుభవం లేని ట్రైనీలకు కూడా ఇది సురక్షితమైన సాధనం, ఎందుకంటే వారు కేవలం కొన్ని నిమిషాలు సాధనతో అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. దీనిని ఉపయోగిస్తున్నప్పుడు సా హ్యాండిల్ను 2 చేతులతో గట్టిగా పట్టుకొని ఫేస్ ప్లేట్లో గట్టిగా ఉంచబడుతుంది. సా బ్లేడ్ యొక్క నేరుగా పైకి క్రిందికి కదలికను స్ట్రోక్ అంటారు. మీరు చూడగలిగినట్లుగా బ్లేడు పైకి కదులుతున్నప్పుడు మాత్రమే కత్తిరించబడుతుంది, కాబట్టి మనం పోర్టబుల్ జిగ్సాని తదనుగుణంగా తరలించాలి. ఒక రౌండ్ కట్లో బ్లేడును ప్రవేశించడాన్ని సులభతరం చేయడానికి వ్యర్థ భాగంలో బ్లేడ్ కంటే పెద్ద రంధ్రం వేయాలి. ఇది సాధారణంగా 110 లేదా 220 వాల్ట్స్ పై పనిచేసేలా రూపొందించబడింది. కటింగ్ వేగం నిమిషానికి సుమారు 4200 స్ట్రోక్స్ పర్ మినిట్ (ఎస్పిఎం). దీనిని పవర్ డ్రిల్ అంటారు.
చెక్కలోకి రంధ్రాలు వేయడానికి ఇది ఉపయోగించబడుతుంది. మేము ఎలక్ట్రిక్ డ్రిల్‌ను ఉపయోగించే ముందు మనం అనుసరించాల్సిన కొన్ని భద్రతా చిట్కాలు ఉన్నాయి. మీరు దానికి సర్దుబాట్లు చేయాలనుకున్నప్పుడు దాన్ని స్విచ్ ఆఫ్ చేయండి. విద్యుత్ సరఫరాకు పవర్ డ్రిల్‌ను అనుసంధానించే వైర్‌లో 3 డిపార్ట్‌మెంట్ మరియు సౌకర్యవంతమైన వైర్లు కోర్ ఉండాలి. కనెక్ట్ చేసే ప్లగ్ కూడా 3 పిన్ ప్లగ్ అయి ఉండాలి. పలిగిన లేదా ఫాల్టీ ప్లగ్‌ను ఉపయోగించవద్దు. పవర్ డ్రిల్‌లను వాటి సామర్థ్యం ఆధారంగా 2 రకాలుగా విభజించవచ్చు. విద్యుత్ శక్తి ఇన్పుట్‌లో ఎక్కువ భాగాన్ని మెకానికల్ పవర్ అవుట్పుట్‌గా మార్చినట్లయితే పవర్ డ్రిల్ మరింత ప్రభావవంతంగా ఉంటుంది. అదే సమయంలో ఎక్కువ వేడెక్కకుండా లోడ్‌లో సరిగ్గా పనిచేయడానికి తగినంత వేగం, టార్క్ ఉంటుంది. సాధారణంగా డ్రిల్ పెద్దది, ఎక్కువ అవుట్పుట్ అంటే ఎక్కువ కాలం పాటు తేలికైన జాబ్స్ చేయడానికి ఇది ఉపయోగించబడుతుంది. దీని అర్థం ఇది అటాచ్మెంట్స్ ని మరింత ప్రభావవంతంగా నడిపించాలని. ఇవి వివిధ రూపాల్లో లభిస్తాయి. ఎలక్ట్రిక్ హ్యాండిల్ డ్రిల్ డ్రైవింగ్ కోసం చిన్న ఎలక్ట్రికల్ మీటర్ను కలిగి ఉంటుంది. కుదురు చివరలో డ్రిల్ చెక్ మౌంట్ చేయబడింది. లైట్ డ్యూటీ కోసం ఉపయోగించే ఎలక్ట్రిక్ హ్యాండ్ డ్రిల్స్ సాధారణంగా ఒకే వేగంతో ఉంటాయి. ఈ డ్రిల్ అదనపు లక్షణాన్ని కలిగి ఉంది. దీని ద్వారా డ్రిల్ వేగం గేర్లు వ్యవస్థ ద్వారా మార్చవచ్చు. పెద్ద వ్యాసం కలిగిన రంధ్రాలను డ్రిల్లింగ్ చేయడానికి ఇది ప్రత్యేకంగా ఉపయోగించబడుతుంది. దీనిని గ్రైండర్ టూల్ అంటారు. ఇది చెక్క ఉపరితలాన్ని ఇసుక వేయడానికి, పెయింటింగ్ మరియు పాలిషింగ్ కోసం ఉపరితలాన్ని సిద్ధం చేయడానికి ఉపయోగించబడుతుంది. ముందుగా దీనిని ఉపయోగించే ముందు మనం అనుసరించాల్సిన కొన్ని భద్రతా చిట్కాలను చూద్దాం. ఇసుక వేయవలసిన వర్క్ పీస్ కదలలేని స్థితిలో ఉందని నిర్ధారించుకోండి. గాగుల్స్, డస్ట్ మాస్క్ మరియు యాంటీ స్కిడ్ షూస్ వంటి భద్రతా పరికరాలను ధరించండి. గ్రైండర్ మీద అధిక శక్తిని ప్రయోగించడం మానుకోండి. దాని ఉపయోగాలను ఇప్పుడు మనం చూద్దాం. ఇది ప్లాట్ మరియు వక్ర ఉపరితలాలు రెండిటినీ ఇసుక వేయడానికి ఉపయోగించబడుతుంది. దీన్ని మొదట ఉపయోగించడానికి మనము గ్రైండర్ టూల్ యొక్క సౌకర్యవంతమైన బేస్కు ఇసుక కాగితాన్ని సరిచేయాలి. అప్పుడు అది ఆన్ చేయబడుతుంది మరియు క్షితిజ సమాంతర లేదా నిలువు దిశల్లో ఇసుక వేయడానికి పని ముక్కపై ఉంచబడుతుంది. ఇది సాధారణంగా పనిని పూర్తి చేయడానికి మాత్రమే ఉపయోగించబడుతుంది. దీనిని బెల్ట్ శాండర్ అంటారు. ఇది చదునైన ఉపరితలాన్ని ఇసుక వేయడానికి, పెయింటింగ్ ఇంకా పాలిషింగ్ కోసం ఉపరితలాన్ని సిద్ధం చేయడానికి ఉపయోగించబడుతుంది. ఇది యంత్రం యొక్క ప్రతి చివర ఉండే రోలర్లపై అమర్చిన నిరంతర రాపిడి బంధంతో రూపొందించబడింది. దాని ఉపయోగాలను చూద్దాం. ఇది ధాన్యంతో ఫ్రేమ్డ్ జాయినరీ పనులను ఇసుక వేయడానికి ఉపయోగించబడుతుంది. మనం జాయింట్స్ వద్ద స్క్రేచింగ్ కూడా నివారించవచ్చు. ఈ యంత్రం యొక్క ఒక ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే ఇది దుమ్ము సేకరించే బ్యాగ్ని కలిగి ఉంటుంది. అది ఈ యంత్రం వెనుక భాగంలో అమర్చబడి ఉంటుంది. దీనిని పోర్టబుల్ ఎలక్ట్రికల్ రూటర్ మెషిన్ అంటారు. ఇది కలపను వేరే విధంగా కత్తిరించడానికి ఉపయోగిస్తారు. దాని ఉపయోగాలను చూద్దాం. ఇది ఆర్నమెంటల్ వర్క్ ఎడ్జ్ మౌల్డింగ్లు మరియు చాంఫర్లు, సర్ఫేస్ ఫ్లకింగ్, వీగ్రూవింగ్, వెయినింగ్, లో రిలీఫ్ కార్వింగ్, ఇంకా ఇన్లే రెసిసెస్ కోసం ఉపయోగించబడుతుంది. ఈ యంత్రం ద్వారా కట్ యొక్క లోతు సర్దుబాటు చేయబడుతుంది. సర్దుబాటు చేయగల ఫెన్స్ కూడా ఉంది. దీని ఆపరేషన్ వేగం నిమిషానికి 16,000 నుండి 27,000 రివల్యూషన్స్ పర్ మినిట్ మధ్య ఉంటుంది. కాబట్టి దాని గురించి చాలా జాగ్రత్తగా ఉండండి. కత్తిరించడానికి దాన్ని ఉపయోగిస్తున్నప్పుడు మీ 2 చేతులు ఎల్లప్పుడూ హ్యాండిల్ పై ఉండేలా చూసుకోండి. జిగులు, టెంప్లేట్లు మరియు అనేక ఇతర విభిన్న కట్టర్లు వంటి అనేక రకాల జోడింపులు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని ఆకారపు పని కోసం సులభంగా ఉపయోగించవచ్చు. దీనిని పోర్టబుల్ పవర్ డిస్క్ శాండర్ అని పిలుస్తారు. దీనిని పోర్టబుల్ యాంగిల్ గ్రైండర్ అని కూడా అంటారు. ఇది ప్రధానంగా మూలలు మరియు అంచులను చుట్టుముట్టడానికి ఇంకా పెయింటింగ్ను తొలగించడానికి, కఠినమైన ఉపరితలాలను సున్నితంగా చేయడానికి ఉపయోగించబడుతుంది. అలంకార లామినేట్లను వర్తింపజేసిన తరువాత అధిక ల్యాపింగ్ వ్యర్థాలను తొలగించడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. ఈ యంత్రాన్ని ఎలా ఉపయోగించాలో కొన్ని చిట్కాలు చూద్దాం. దానిని ఉపయోగించినప్పుడు డిస్క్ ఒక కోణంలో ఉంచబడుతుంది. తద్వారా రాపిడిలో కొంత భాగం మాత్రమే కాంటాక్ట్లో ఉంటుంది. ఈ యంత్రాన్ని ఉపయోగిస్తున్నప్పుడు మనం ధాన్యం దిశకు అనుగుణంగా ఎక్కువ లేదా తక్కువ పని చేయాలి. డిస్క్ యొక్క అంచు, గేజ్ ఇన్ మరియు ఉపరితలంలో లోతైన స్విర్ల్ మార్కులను గుర్తించడం వలన తేలికపాటి ఒత్తిడిని మాత్రమే వర్తించేలా జాగ్రత్త తీసుకోవాలి. ఈ కారణంగా చదునైన ఉపరితలాలను ఇసుక వేయడం పూర్తి చేయడానికి డిస్క్ శాండర్ తగినది కాదు. చక్కటి రాపిడి డిస్కులు కూడా
క్రాస్ గ్రెయిన్ గీతలతో ఒక తరంగాల ఉపరితలాన్ని ఉత్పత్తి చేస్తాయి. డిస్క్ శాండర్లు పనిచేసే వేగం, డిస్క్ పరిమాణం, గ్రీట్ యొక్క గ్రేడ్ మరియు రాపిడి యొక్క స్థితిని బట్టి మారుతూ ఉంటుంది. అధిక వేగం కాగితాన్ని సైజంగా లేదా అరిగిపోయేలా చేస్తుంది. లోడ్ చేయబడిన కాగితం మరియు అధిక పిండనం కలపను, ముఖ్యంగా ముగింపు ధాన్యాన్ని త్వరగా కాల్చేస్తుంది. ఇది న్యూమాటిక్ హ్యాండ్ డ్రిల్. చెక్క ఉపరితలాలపై రంధ్రాలు వేయడానికి ఇది ఉపయోగించబడుతుంది. ఈ డ్రిల్ విద్యుత్తో నడిచే డ్రిల్లులు నిషేధించబడిన చోట ఉపయోగించబడుతుంది. అంటే పేలుడు పదార్థాలు కర్మాగారాలు, పెట్రోలియం శుద్ధి కర్మాగారాలు మొదలైనవి. ఈ రకమైన డ్రిల్ కంప్రెస్డ్ ఎయిర్ ద్వారా నిర్వహించబడుతుంది. గాలితో నడిచే మోటార్ కేసింగ్లో ఉంచబడుతుంది మరియు డ్రిల్ను సౌకర్యవంతంగా ఆపరేట్ చేయడానికి ఎయిర్ వైపుతో పాటు హ్యాండిల్ అమర్చబడి ఉంటుంది. మనం పోర్టబుల్ ఎలక్ట్రిక్ సర్క్యులర్ హ్యాండ్ రంపం అనే సాధనాన్ని ఉపయోగిస్తాం. ఇది కలపను కత్తిరించడానికి, గ్రూవ్ చేయడానికి మరియు పునరుద్ధరించడానికి ఉపయోగిస్తారు. మనం పోర్టబుల్ పవర్ ప్లేనర్ అనే సాధనాన్ని ఉపయోగిస్తాం. ఇది చెక్క ఉపరితలాలను షేవ్ చేయడానికి మరియు ఆకృతి చేయడానికి ఉపయోగిస్తారు. కలప, కాంబినేషన్ బోర్డ్, వెనీర్, ప్లాస్టిక్, కార్డ్బోర్డ్, లెదర్లను కత్తిరించడానికి ఉపయోగించే పోర్టబుల్ జిగ్సా అనే టూల్ను మనం ఉపయోగిస్తాం. కలపలో రంధ్రాలు తవ్వడానికి ఉపయోగించే పేపర్ డ్రిల్ అనే సాధనాన్ని ఉపయోగిస్తాం. మనం చెక్క ఉపరితలాన్ని ఇసుక చేయడానికి మరియు పెయింటింగ్ మరియు పాలిషింగ్ కోసం ఉపరితలాన్ని సిద్ధం చేయడానికి ఉపయోగించే ఆర్బిటాల్ శాండర్ అనే సాధనాన్ని ఉపయోగిస్తాం. మనం బెల్ట్ శాండర్ అనే సాధనాన్ని ఉపయోగిస్తాం. ఇది చెక్క ఉపరితలాన్ని ఇసుక చేయడానికి మరియు పెయింటింగ్ మరియు పాలిషింగ్ కోసం ఉపరితలాన్ని సిద్ధం చేయడానికి ఉపయోగిస్తారు. చెక్క ఉపరితలాలకు రంధ్రాలు తవ్వడానికి ఉపయోగించే న్యూమాటిక్ హ్యాండ్ డ్రిల్ అనే సాధనాన్ని మనం ఉపయోగిస్తాం. చెక్క ఉపరితలాలకు రంధ్రాలు తవ్వడానికి ఉపయోగించే హ్యాండ్ ఆపరేటెడ్ డ్రిల్ మెషిన్ అనే సాధనాన్ని మనం ఉపయోగిస్తాం. మనం పోర్టబుల్ ఎలక్ట్రిక్ రోటర్ మెషిన్ అనే సాధనాన్ని ఉపయోగిస్తాం. ఇది కలపను వేరే విధంగా కత్తిరించడానికి ఉపయోగిస్తారు. ఈ సెషన్లో బోధించిన ప్రతిదాన్ని మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. మరో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు మరియు గుడ్ బై.